అంటే ప్రతి ఒక్క హీరోకైనా, విలన్‌కైనా అంటే ఆన్ కెమెరాస్‌కి విలన్ అయినా, ఆఫ్ కెమెరాస్‌కి నార్మలే. సో, మిమ్మల్ని రాముడు అని ట్యాగ్‌ని యాక్సెప్ట్ చేస్తారా? కృష్ణుడు అనే ట్యాగ్‌ని యాక్సెప్ట్ చేస్తారా? కృష్ణుడు అంటే పూర్తిగా కృష్ణుడి కాదు, రాముడు అంటే పూర్తిగా రాముడి కాదండి. రామకృష్ణ అంటే కరెక్ట్ సెట్ అవుతుందేమో. నిజంగానే మీకు ఛీ, అలా కాదు. ఏదో సరదాగా ఉందని చెప్పాను తప్ప ఐఎమ్ నాట్ అంత ఐఎమ్ నాట్ అంత కృష్ణుడు అంత రొమాంటిక్ అయితే కాదండి నేను. బట్ అలానే రాముడు అంత సిన్సియర్ గా అంత రాముడు అంతా కూడా కాదు. అంటే రాముడిని అని కూడా చెప్పలేను నేను. బట్ బర్నీగా మంచిగా ఉండడానికి ఐ ట్రై మై బెస్ట్. సూపర్. నేను అంటే ఎవరికి నచ్చుతానో ఎవరికి నచ్చలేదో తెలియదు. డెఫినెట్ గా ప్రతి మనిషి అందరికి నచ్చాలని లేదు, అందరికి నచ్చకూడదని లేదు. నేను మా అమ్మకి ఏ రోజు కూడా మా అమ్మ చేత రే ఏంట్రా నువ్వు అని అనిపించుకోకుండా, మా అమ్మ చేత తిట్లు తినకుండా మంచిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. నేను అలాగే మై మెంటర్ మై గురు డెఫినెట్ గా అంటే అలాంటి మనిషి మన లైఫ్ లో నాగబాబు గారు లాంటి మనిషి మన లైఫ్ లో దొరకడం కూడా చాలా అదృష్టం అది. బికాజ్ ఆయన పరిచయం తర్వాత చాలా చేంజెస్ జరిగాయి నా లైఫ్ లో. నేను ద వే ట్రీటింగ్ పీపుల్, మనుషుల్ని ట్రీట్ చేసే విధానం కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ ట్రీట్ చేసే విధానం కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ కేరింగ్ కానీ, గాని, కేరింగ్ కానీ, ఎర్నింగ్స్ సేవ్ చేసుకోవడం గాని. హెల్త్ విషయం కానీ, ఎవ్రీథింగ్ దర్ ఆర్ సో మెనీ చేంజెస్ ఆయన. బికాస్ ఈ ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ఐఎమ్ గివింగ్ ఏ బిగ్ సెల్యూట్ ఫర్ మై గురు, మై మెంటర్ నాగబాబు సార్. సూపర్. ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? టీవీలో అండి బిగ్ స్క్రీన్, నాకు టీవీలో యాక్ట్రెస్ కావాలి. బిగ్ స్క్రీన్ మీద వన్ అండ్ ఓన్లీ సావిత్రి గారు అండి. అంటే శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం నాకు, అంటే ఆవిడ చేసిన పెర్ఫార్మెన్స్ చాలా ఇష్టం. బట్ సావిత్రి గారు అంటే నేను పాత సినిమాలన్నీ నేను అదే మాయాబజార్ అయితే ఎన్నిసార్లు చూసుంటాను నేను. అసలు ఆ ఎపిసోడ్, లాస్ట్ ఎపిసోడ్, మ్యారేజ్ ఎపిసోడ్ అయితే ఏమి ఆర్టిస్ట్ అండి బాబు ఆవిడ, బాబోయ్. నమస్తే సావిత్రి గారు, నమస్కారం అండి సావిత్రి గారు. వాణిశ్రీ గారు అంటే ఒక్కొక్క తరం అది, అంతే. ఆవిడ ఎంత పెద్ద మంచి ఆర్టిస్ట్ వాణిశ్రీ గారు. టీవీకి వస్తే మాత్రం నేను టాప్ దీంట్లో ఉండేది నేను. ఐ జస్ట్ లవ్ టు వర్క్ అండ్ ఐ రెస్పెక్ట్ హరిత గారు. ది ట్రై టు గ్రాప్ ద అటెన్షన్ ఆఫ్ ద ఆడియన్స్. టీవీకి ఏమైపోద్దంటే ఒక బ్లాక్ లో 10 మంది ఆర్టిస్టులు ఉంటారు. 10 మంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఎవరి డైలాగ్స్ ఉంటాయో, ఎవరి పని ఏంటో మనకు తెలియదు. బట్ ఆడియన్ అటెన్షన్ అనేది గ్రాప్ చేయడం చాలా కష్టం. బట్ వీళ్ళిద్దరూ, హరిత గారు ఒకరు, జ్యోతిరెడ్డి గారు ఒకరు, కొంతమంది, అంటే నేను వాళ్ళిద్దరిని మిగిలిన వాళ్ళు నేను తక్కువ చేయట్లేదు. నాకు అందరూ ఆల్ వెరీ గుడ్ పర్ఫార్మర్స్. బట్ నేను వీళ్ళతో కొన్ని ఎక్కువ ప్రాజెక్ట్స్ చేశాను కాబట్టి, నా ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే పెద్ద మెగా ప్రాజెక్ట్ హరిత గారితో చేశాను కాబట్టి, హరిత గారితో చాలా మంచి సీన్స్ చేశాను. అలాగే జ్యోతిరెడ్డి గారితో కూడా. అలాగే అందరూ మంచి ఆర్టిస్ట్. బట్ వీళ్ళిద్దరూ టెరిఫిక్ ఆర్టిస్ట్ అండ్ దే లవ్ దేర్ వర్క్. నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేశారు, నంది అవార్డ్స్, నెంబర్ ఆఫ్ అవార్డ్స్. ఒక ఫిలిం లో ఏమైనా మీకు ఇష్టమైన కొన్ని డైలాగ్స్ మా కోసం? మూవీస్ లో పెద్ద డైలాగ్స్ నేను అంటే సీరియల్ స్రవంతిలో చెప్తా. శ్రవంతి. అమ్మాయిని కాఫీ పెట్టమంటాను, లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి ఆ లైటర్ కొట్టే ప్రాసెస్ లోనే అమ్మాయికి చిన్న డౌట్ వస్తుంది, ఆగుతుంది. కిచెన్ లో మొత్తం గ్యాస్ స్మెల్ వస్తుంటది. వీడు ఆల్రెడీ గ్యాస్ ఓపెన్ చేస్తాడు, గ్యాస్ మొత్తం లీక్ అయిపోయింది. అమ్మాయి లైటర్ కొడితే బ్లాస్ట్ అయిపోద్ది. సో డౌట్ వచ్చి ఆపుతుంది. ఆపితే ఈడేం చేస్తాడు, ఒక్కొక్క డోర్ క్లోజ్ చేసేస్తాడు. మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేస్తే వద్దు నన్ను చంపొద్దంటే మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసి బయట నుంచి వచ్చి కిటికీ దగ్గర వస్తాడు, విండో ఓపెన్ చేస్తాడు. విండో బయట ఈడు ఉంటాడు, కిచెన్ లో అమ్మాయి ఉంటుంది, గ్యాస్ మొత్తం ఉంటుంది. అమ్మాయి దండం పెడుతుంటది, వద్దు నన్ను చంపొద్దు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, కావాలంటే నన్ను చంపొద్దు, మా అమ్మ నాన్న చాలా బాధపడుతుంటది. వీడు అగ్గిపుల్ల కొట్టి అలా పెడతాడు కిటికీ దగ్గర, లోపలికి వేస్తే బ్లాస్ట్, చచ్చిపోద్ది లోపల. అగ్గిపుల్ల అలా పెడతాడు. ఎపిసోడ్ బ్యాంగ్ అండి. అయ్యో వేసారా? నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చి కూర్చుంటే ఊతాడు అగ్గిపుల్ల, ఊది పడేసి వెళ్ళి డోర్ తెస్తాడు. భయపడ్డావు కదా స్రవంతి, నువ్వు భయపడ్డావే నాకు కావాలి. స్రవంతి, ఎవరికి తెలియని గమ్మత్ అనే విషయం నీకు మాత్రం చెప్తాను, నీ మనసులో పదిలంగా ఉంచుకో. యు టేక్ మదర్స్ డే. తల్లే ప్రత్యక్ష దైవం అంటారు. అలాంటి తల్లిని దైవంగా చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు స్రవంతి?
లేరే. దెన్ దేర్ ఈస్ నో మీనింగ్ ఆఫ్ మదర్స్ డే. యు టేక్ ఫాదర్స్ డే. స్రవంతి, ఇప్పుడున్న ఈ జనజీవన స్రవంతిలో ఎవరు ఎవరికి తండ్రో ఖచ్చితంగా చెప్పలేం కదా. కొంచెం వినడానికి బాధగానే ఉంటుంది, కానీ అదే నిజం. దెన్ దెర్ ఈస్ నో మీనింగ్ ఆఫ్ ఫాదర్స్ డే. యు టేక్ ఫ్రెండ్షిప్ డే. ఏ స్వార్థం లేకుండా జీవితాంతం మనతో పాటు నడిచేవాడే నిజమైన స్నేహితుడు అంటారు. అలాంటి స్నేహితులు ఎంతమంది ఉన్నారు స్రవంతి? లేరే. దెన్ దెర్ ఈస్ నో మీనింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ డే. యు టేక్ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే. స్రవంతి, ఈ దేశానికి స్వాతంత్రం తేవడానికి ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. అలాంటి దేశం కోసం ఇప్పుడు ప్రాణాలు ఇవ్వడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? లేరే. ఉదయాన్నే లేచామా, జెండా ఎగరేసాం, చాక్లెట్ తిన్నాం, అయిపోయి ఇదా. దెన్ దెర్ ఈస్ నో మీనింగ్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే. కానీ ఫూల్స్ డే, ఏప్రిల్ 1 ఈ రోజు ఎవరో ఒకరిని చాలా సిన్సియర్గా ఫూలించడానికి ట్రై చేస్తారు. ఈరోజు ఏప్రిల్ 1, ఏప్రిల్ ఫూల్. అలా చూస్తావేంటి స్రవంతి? ఏ నీ చూపు భాష నాకు అర్థమైందిలే. సూపర్ సార్. అంటే అలా అలా ఉంటే అది ఫ్లో కూడా భలే ఉండేది. డైలాగ్ రైటర్ త్యాగరాజు గారు అని చెప్పి అద్భుతం డైలాగ్స్ రాశారు. అంటే అన్ని కుదిరాయండి ఆ సీరియల్ కి. అమ్మాయి కూడా డెబ్యూ ప్రాజెక్ట్ మీనాకి. నందకిషోర్ కూడా మంచి పేరు వచ్చింది ఆ హీరో క్యారెక్టర్ కి. మన శశికి ఫ్రెండ్ కి మంచి పేరు వచ్చింది. ఛత్రపతి శేఖర్ కి మంచి పేరు వచ్చింది. అంటే అన్ని కుదిరాయి ఆ సీరియల్ కి. సూపర్. వైఫ్ గురించి, పిల్లల గురించి. నేను మ్యాన్రికం చేసుకున్నానండి. అంటే అమ్మ తమ్ముడు కూతుర్ని. అమ్మాయి బీఎస్సీ కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్, హౌస్ వైఫ్, వెరీ గుడ్ వైఫ్. అంటే నాలాంటి పౌరంబోకుడికి దొరికిన ఒక మంచి పద్ధతైన ఇల్లాలు. భర్తే ప్రాణంగా, పిల్లలే ప్రాణంగా ఉండే ఒక వైఫ్. ఇంకంతకు మించి నేను ఏం చెప్పగలను? ఆ అమ్మాయికి మంచి జరిగిందో నాకు మంచి జరిగిందో పెళ్లి చేసుకోవడంలో ఆలోచిస్తే ఒక రకం నాకే మంచి జరిగింది అనమాట. లేదంటే వేరే అమ్మాయి అయితే నన్ను, అంటే నేను చేసిన పనులకి, ఈ ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ కి ఇవన్నీ ఉన్నాయి కదా నా లైఫ్ లో, వేరే వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడేవారు. బట్ దీనన్నిటికీ నిలబడింది, తీసుకొచ్చింది. బట్ కిడ్స్, నా పిల్లల దగ్గర కూడా బాగా చదువుకున్నారు, వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు లైఫ్ లో. మ్యారేజెస్ ఇంకా టైం ఉంది కదా. సూపర్ సార్. అండ్ అడ్వాన్స్ అని చెప్పాం కానీ విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు మేము అందరం బయట మిస్ అవుతాము, బట్ ఈరోజు ఇక్కడే కేక్ కట్ చేసేద్దాం. ఓ రైట్, షూర్. విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు ఆ టైం కి. సో మీ బర్త్డేని బిఫోర్ గా మేము సెలబ్రేట్ చేసేస్తున్నాం. నాకు నిజంగానే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి, నాకు ఈ మధ్య కాలంలో బాగా అంటే పరిచయమైన వ్యక్తుల్లో నాకు సందీప్, పంచకర్ల సందీప్ అని, సందీప్ ద్వారా పరిచయమైన వ్యక్తులు అంతా. అంటే నాకు నిజంగానే సొంత తమ్ముళ్ళు ఉన్నా ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకునేవారు కాదేమో. బట్ వీళ్ళందరూ అంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తున్నారు నాకు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నవీన్. థ్యాంక్ యూ. లవ్ యూ గైస్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ పరణి అన్న. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్. కప్పు కొట్టాక మళ్ళీ కేక్ కట్ చేద్దాం. మీకు థ్యాంక్స్, ఐ డ్రీమ్ వాళ్ళకి థ్యాంక్స్, కెమెరామ్యాన్లు ఇద్దరికి థ్యాంక్స్, అండ్ ఇలాంటి ఇంటర్వ్యూ నాకు అవకాశం కల్పించిన అందరికీ చాలా థ్యాంక్స్. మా నవీన్కి పెద్ద థ్యాంక్స్. అండ్ డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ మీతో ఇంకా ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఏపీ, తెలంగాణ తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. నేను మీ భరణి. బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నాను. మీరందరూ కూడా సపోర్ట్ చేసి సీరియల్స్లో నన్ను ఎలా ఆదరించారో అలాగే ఈ హౌస్లో కూడా మీ అందరూ ఆదరించి డెఫినెట్గా మీ ఎక్స్పెక్టేషన్స్ నిలబెట్టడానికే నేను ట్రై చేస్తాను. ఎక్కడైనా మాత్రం కొద్దిగా అవసరమైందనుకోండి గుద్దేయండి, అస్సలు క్షమించకండి, ఓట్లు వేసేయండి.
తాడో పెడి తెలుసుకుని బయటకు వచ్చేద్దాం. ఓకేనా? మీ బ్లెస్సింగ్స్, మీ బెస్ట్ విషెస్, మీ సపోర్ట్, మీ హెల్ప్ ఎప్పుడు నాకు కావాలి. లవ్ యూ ఆల్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.